ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి వందనములు. ఈరోజు మనము చెప్పుకోబోయే అంశము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఈ మాట జక్కయ్యతో యేసుప్రభు పలికిన మాట. జక్కయ్య ఒక ధనవంతుడు, సుంకపు గుత్తదారుడు. అయితే ఈయన యేసుప్రభు గురించి విని, యేసుప్రభు చేసిన స్వస్థతలను, అద్భుతములను, ఆశ్చర్యకార్యములను గురించి విని ఆయనను ఎవరో అని చూడాలని ఒక ఆశ కలిగింది అతనికి. అయితే మరి జనసమూహము ఎక్కువ ఉన్నందున మరి ఆయన ఆ హోదాను కూడా మర్చిపోయి పరిగెత్తుకుంటూ ఒక మేడి చెట్టు ఎక్కిండు. ఎందుకంటే జక్కయ్య ఎత్తు తక్కువ. అయితే ఆయన యేసుప్రభుని చూడాలన్న ఒక ఆశతో ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు యేసుప్రభుల వారు ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చి, మరి జక్కయ్య త్వరగా కిందికి దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పిండు. లూకా సువార్త మరి 19వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు. మరి ఈ యొక్క కథను మనం చిన్నప్పుడు సండే స్కూల్లో చాలాసార్లు విన్నాము. అయితే మరి ఇలాంటి పరిస్థితుల్లోనే మనం కూడా ఉన్నాము. యేసుప్రభు అంటే మనకిష్టం. యేసుప్రభు యొక్క కార్యములు కూడా మనం చూస్తాము. ఆయన ఆశ్చర్యకార్యములు జరిగిస్తాడని తెలుసు, ఆయన అద్భుతములు చేస్తాడని తెలుసు, ఆయన ఆశీర్వాదాలు కూడా మనకు కావాలి. అయితే మరి యేసయ్య ఇక్కడ జక్కయ్యను అడిగినట్లే నిన్ను నన్ను కూడా ఒక ప్రశ్న వేస్తున్నాడు. నేడు నేను నీ హృదయంలోకి రావాలని అనుకుంటున్నా, మరి త్వరగా నేను నీతో ఉండాలని నాకు ఆశ ఉంది అని యేసుప్రభు ఒకవేళ మనల్ని పిలిస్తే ఈరోజు మన స్పందన ఏమిటి? యేసుప్రభును మన సొంత రక్షకుడిగా అంగీకరించగలమా? జక్కయ్య అయితే యేసుప్రభు గురించి విన్నాడు, అతన్ని చూడాలనుకున్నాడు, పరిగెత్తిండు. ఆయన ఆశను చూసి యేసుప్రభుల వారు త్వరగా కిందికి రా జక్కయ్య, నేను నీ ఇంట ఉండవలసిందని చెప్పిండు. ఈరోజు కూడా యేసుప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నా కుమారుడా, నేను నీ హృదయంలోకి రావాలని అనుకుంటున్నాను, మరి నీ హృదయంలో నాకు చోటిస్తావా అంటుండు. ఎందుకంటే నీకు కూడా యేసుప్రభు గురించి తెలుసు, యేసుప్రభు చేసే అద్భుతాలు తెలుసు, యేసుప్రభు యొక్క ఆశ్చర్యకార్యాలను చూస్తున్నావు, వింటున్నావు. మరి నీ జీవితంలోకి యేసుప్రభును ఆహ్వానిస్తే తప్పకుండా యేసుప్రభుల వారు నీ యొక్క హృదయంలోకి వస్తాడు. ఈరోజు మరి నీ కోరిక యేసుప్రభును నీ ఇంటికి రావాలని ఆహ్వానిస్తావా? ఒకవేళ అదే నీ కోరిక అయితే తప్పకుండా యేసు నీ హృదయంలోకి వచ్చునుగాక. ప్రైజ్ ద లార్డ్.